కృష్ణ అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి హర్షిని. ఈరోజు నాకు తెలిసిన కృష్ణలీలను మీతో పంచుకోబోతున్నాను. భారతీయ పురాణాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కథల్లో ఈ కథ ఒకటి. ఈ కథ కేవలం చిన్నారుల కోసం చెప్పబడే సరదా కథ మాత్రమే కాదు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు గోకులంలో చిన్నపిల్లలతో కలిసి గోపికల ఇళ్లల్లోని వెన్న కుండలను దొంగిలించేవాడు. అందుకని వెన్నను పైకప్పుకు వేలాడదీసి ఉంచేవారు. కానీ చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పిరమిడ్ ఆకారంలో నిలబడి వాటిని అందుకొని వెన్నను తినేవాడు. ఈ చర్యలు గోపికలను కోపానికి గురి చేసిన కృష్ణుడి అమాయకత్వం, చిలిపితనంతో వారు చివరికి నవ్వుకునేవారు. వెన్న తెల్లగా, మృదువుగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇది మన హృదయాల స్వచ్ఛతకు ప్రతీక. శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం ద్వారా మన హృదయాలను స్వచ్ఛంగా, అహంకారరహితంగా ఉంచాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు సందేశం ఇస్తున్నాడు. హరే కృష్ణ.